ఉమ్మడి కృష్ణా జిల్లాపై జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీలను పిలిపించుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, అక్కడ నాయకుల పరిస్థితి ఏంటి, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే బలపడతాము, ఏం చేస్తే అధికారంలోకి వస్తాము, తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది, ఇలా కీలక అంశాలపైన ఆ ముగ్గురు నాయకులను పిలిపించుకొని మాట్లాడినట్టు ఒక చర్చ ఉంది. అదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో నాయకుల పనితీరును ప్రస్తావించబోతున్నారు. అక్కడ ఏ నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ నాయకుల ముందే జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. పార్టీ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నాయకులు పనితీరు ఎలా మార్చుకోవాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే నియోజకవర్గాల్లో గెలవగలము, తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ వైపు తిప్పుకోవాలి, నాయకులను ఎలా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు తిప్పుకోవాలి, ప్రజల్లోకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా వాయిస్ను తీసుకువెళ్ళాలి అన్న అంశాలపైన ఆ నాయకులతో నేరుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అంతకు ముందే ఈ ముగ్గురు నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలపైన భేటీ అయ్యారు. ఆ ముగ్గురు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి పైన వివరించినట్టు ఒక ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కృష్ణా జిల్లా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలవాల్సినటువంటి అవసరాన్ని ఆ నాయకులకు జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు. గెలవాలంటే ఏం చేయాలి, గెలవకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కీలకమైనటువంటి దశ, వచ్చే ఎన్నికల్లో గెలవాలి, గెలవకపోతే ఇబ్బంది పడతాం, నేనే కాదు అందరము ఇబ్బంది పడతామని జగన్మోహన్ రెడ్డి నేరుగా వారికి వివరించబోతున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానితో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తోంది. పేర్ని నాని యాక్టివ్ గానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి మింగుడు పడిన నాయకుడిగా ఉన్నారు. అదే సమయంలో కొడాలి నాని హార్ట్ సర్జరీ కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. వల్లభనేని వంశీ కేసుల పరంగా నియోజకవర్గానికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. వారికి కూడా జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో యాక్టివ్ కావాలి, పార్టీ పరిస్థితిని మార్చాలి, కార్యకర్తలకు అండగా నిలవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు దూరంగా ఉన్నారు, దూరంగా ఉండడం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. అభిప్రాయాన్ని దూరం చేయాలి, మీరు దగ్గరుండి నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని వెళ్ళాలి, వారికి భరోసానివ్వాలి, అప్పుడు మాత్రమే మళ్ళీ గెలవగలము, లేదంటే ఇబ్బంది పడతామని ఆ నాయకులకు జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు ఒక సమాచారం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి చాలా వరకు గత ఎన్నికల్లో ప్లస్ పాయింట్ గా మారింది. తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లలో గెలిచింది. కాబట్టి మెజార్టీ సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలి. వాస్తవంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు గెలుస్తారని చాలా మంది భావించారు. కానీ గెలవలేకపోయారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, ఎలా అనుకూలంగా మార్చుకుంటే గెలుస్తాం, ఇలాంటి అంశాలపైన కీలకంగా జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ చేసినట్టు ఒక సమాచారం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని ఈ ముగ్గురు నాయకులతో జగన్మోహన్ రెడ్డి భేటీ వెనుక ఇంకో కీలక చర్చ ఉంది. ఈ ముగ్గురు నాయకులకు ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈ ముగ్గురు నాయకులు ఈ రెండు జిల్లాల బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ ముగ్గురు నాయకులు ఈ రెండు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించే బాధ్యత తీసుకోబోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారన్నది మరొక చర్చ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫోకస్డ్ గా ముందుకు వెళ్తున్నారు, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. పార్టీ కమిటీల నియామకంలో కావచ్చు, నాయకులతో పిలిపించి మాట్లాడుకోవడంలో కావచ్చు, నియోజకవర్గాల విషయంలో కావచ్చు, ఇన్ఛార్జీల విషయంలో కావచ్చు, కార్యకర్తల విషయంలో కావచ్చు, చాలా ఫోకస్డ్గా వెళ్తున్నారు. ముందు పార్టీ నిర్మాణం చేసుకొని జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులను చక్కదిద్దుకొని పార్టీ బలపడిన తర్వాత జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్తే అప్పుడు రెస్పాన్స్ వస్తుంది. జనంలోకి వెళ్ళినప్పుడు పార్టీ క్యాడర్ బలంగా ఉండాలి, బలంగా పనిచేయాలి, అప్పుడు మాత్రమే వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందులో భాగంగానే పార్టీ క్యాడర్ నిర్మాణం పైన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఈ నాయకులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవ్వడం నేపథ్యాన్ని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.